అసలు బెలినైటిస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో ఈ అంగం ముందరున్న చర్మం ఈ రకంగా చూసుకుంటే కనుక అంగం ముందరున్న చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంది. కింద ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. మనకు మూత్రం పోసినప్పుడల్లా ఇందులో ఉన్న షుగర్స్ ఈ చర్మానికి అటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అటాచ్ అయ్యి ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి స్లోగా ఈ చర్మం మందంగా తయారు కావడము, థిక్గా అవ్వడము, అంతేకాకుండా ఈ కొంచెం షైనీగా అవ్వడము, కలర్ మారినట్టుగా అనిపించడం, కొంచెం పింకిష్ వైట్ కలర్లో రావడము, అంతేకాకుండా మనం బలవంతంగా వెనక్కి ఇచ్చేస్తే గనక అక్కడక్కడ క్రాక్స్ ఫామ్ అయినట్టుగా ఉండడము, ఇందులో తయారైన స్మెగ్మా ఏదైతే ఉందో, చెమట లాంటిది ఏదైతే ఉందో అది బయటికి రావడము, ఇదంతా ఒక ఫౌల్ స్మెల్, వాసన రావడము, తెల్ల జిగురు లాంటి పదార్థం రావడము, దురదలు పెట్టడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. మనం బలవంతంగా చర్మం వెనక్కి అంటే కనుక క్రాక్స్ మొత్తం చీలికలు ఫామ్ అయిపోతూ ఉంటాయి, మొత్తం చీలిపోతూ ఉంటుంది. ఆ చీలినప్పుడల్లా ఏమవుతుందంటే చర్మం చీలినప్పుడల్లా, హీల్ అయినప్పుడల్లా చర్మం మెల్ల దగ్గరికి వస్తూ ఉంటుంది అన్నట్టు.